హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8th సీజన్ గ్రాండ్గా లాంచ్ అయింది నిన్న. సో నిన్న మనం చేసిన వీడియోలో ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తారని చెప్పాము. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వచ్చారు. బట్ ఒక సోనియా నేమ్ మాత్రం మిస్ అయింది. తన గురించి నాకు కొంచెం ఐడియా లేకుండే. నిన్న జరిగిన మ్యాటర్ ఏందో మనం ఒకసారి చెప్తాను నేను. వీళ్ళు 14 మెంబర్స్ వచ్చారు. గ్రాండ్ లాంచ్ అనేది అంత గొప్పగా అయితే ఏం అనిపించలేదని నా ఫీలింగ్. సో మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ నిన్న ఎంటర్ అయిన 14 మెంబర్స్ని 7 జంటలుగా హౌస్లోకి పంపించారు. నిన్న హౌస్లోకి ఎంటర్ అయిన 7 జంటలలో వాళ్ళకి గేమ్స్ పెట్టగా 2 జంటలు ఓడిపోయాయి. సో ఆ 2 జంటలకి మళ్ళీ అనిల్ రావిపూడి వచ్చి 4 మెంబర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయండి, ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి హౌస్ మేట్స్ని కోరగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఒక 5 మెంబర్స్ వరకు నాగమణికంటని సెలెక్ట్ చేసుకున్నారు. సో నాగమణికంట ఎలిమినేట్ అవుతుందా అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ టైంలో అనిల్ రావిపూడి వచ్చి మీరు ఎవరికి ఫ్యాన్, ఏ హీరోకి ఫ్యాన్ అని చెప్పేసి అడగగా నాకు నేనే ఫ్యాన్, నేను ఏ హీరోకి ఫ్యాన్ కాదు అని చెప్పేసి నాగమణికంట చెప్పాడు. సో గ్రేట్ థింగ్ అది. అండ్ దెన్ కొంచెం కాసేపు అవగానే కొంచెం లోపల బయటకు తీసుకెళ్ళినట్టు చేసి వెంటనే ఎలిమినేషన్ లేదు, ఇది జస్ట్ ప్రాంక్ అని చెప్పేసి అన్నాడు. సో అందరు కూల్ అయ్యారు. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. ఆ నెక్స్ట్ దీని తర్వాత నిఖిల్కి అండ్ నాగమణికంటకి ఇదే విషయంలో కొంచెం డిస్కషన్ వచ్చింది. ఆ టైంలో నాగమణికంట కొంచెం హైపర్ అయ్యాడు. బట్ అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అలాంటిది. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని చెప్పేసి తనని అలా చేయడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో సో హైపర్ అయ్యాడు అనుకోవచ్చు. సో ఆ విషయంలో అయితే ఇలాంటి తప్పు లేదు. అక్కడితోని గ్రాండ్ లాంచ్ డే కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ లైవ్కి వచ్చేసరికి శేఖర్ భాషతో నాగమణికంట కొంచెం పర్సనల్ డిస్కషన్ చేశాడు. అతని లైఫ్ గురించి, అతని ఫ్యామిలీ గురించి అనే చెప్పడానికి ట్రై చేశాడు. వాళ్ళ మదర్, ఫాదర్, పేరెంట్స్ ఎవరు లేరు, అతను అంతకుముందు యూఎస్లో ఉన్నాడు, వైఫ్ ఉంది అండ్ 2 years పాప ఉంది అని చెప్పేసి అన్నాడు. సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇప్పుడు మేము కలిసి ఉండట్లేదు అని చెప్పడానికి ట్రై చేశాడు. సో అది అక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో మేబీ తన లైఫ్ స్టైల్, తన లైఫ్ గురించి ఫ్యూచర్లో మొత్తం రివీల్ చేస్తాడేమో నాగమణికంట, చూద్దాం. నాకు అనిపించినంత వరకు అయితే అతను కొంచెం టాలెంటెడే, ఎమోషనల్గా ఉన్నాడు, గట్టిగా మాట్లాడగలడు అనేది కూడా నాకు అర్థమవుతుంది. అండ్ సేమ్ థింగ్ శేఖర్ భాష కూడా ఇదే డిస్కషన్లో తన ఫ్యామిలీ గురించి కూడా కొంచెం రివీల్ చేయడానికి ట్రై చేశాడు, మ్యారీడ్ అని. సో తనకు కూడా 3 years బేబీ ఉందని చెప్పేసి తను కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఫ్యూచర్లో మనం బిగ్ బాస్ హౌస్లో ముందుకు వెళ్తూ ఉంటే అందరి ఫ్యామిలీస్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. కంటెస్టెంట్స్ అందరికీ లగేజ్ వచ్చింది, వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ వచ్చాయి, వాళ్ళు ఎవరి బెడ్రూమ్లో వాళ్ళ బెడ్స్ అంతా సెట్ చేసుకోవడం ఇదంతా జరిగిపోయింది ఆ డే మొత్తం. అలానే ఫైనల్గా వాళ్ళకి ఫుడ్ లేదు కాబట్టి, ఫస్ట్ డే కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేశాడు, వచ్చింది, తినేశారు అందరూ. సో తినేసి పడుకున్నారు. ఆ డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ డే 2 స్టార్ట్ అయింది ఈరోజు. డే 2లో ఏం జరిగింది అని అంటే వాళ్ళకి మార్నింగ్ నుండి టీ లేదు, కాఫీ లేదు, గ్యాస్ రావట్లేదు. బిగ్ బాస్ ఏమని చెప్పాడు, యాక్చువల్గా నో రేషన్ అని చెప్పేసి అన్నాడు కదా. సో రేషన్ లేదు కాబట్టి ఏదైనా గేమ్స్ ఆడి వీళ్ళే సంపాదించుకోవాలి, లిమిట్లెస్గా వస్తుంది అది కూడా అని చెప్పేసి అన్నాడు. బట్ ఇంకా గేమ్స్ ఏం పెట్టలేదు కాబట్టి కొంచెం లిమిటెడ్గానే ప్రజెంట్ అయితే వాళ్ళకి కొంచెం ఫుడ్ అయితే అరేంజ్ చేశారు, అన్ని పంపించారు, రేషన్ మొత్తం పంపించారు. వాటితోనే వాళ్ళు ఇప్పుడైతే ఫుడ్ చేసుకొని ఒక 2-3 days అయితే అదే యూజ్ చేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. అదే కంటిన్యూ అవుతుంది. సో ఇదే డిస్కషన్ అంటే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ఇదే టైంలో ఆరెంజెస్ వచ్చాయి, ఫ్రూట్స్. సో ఆరెంజెస్తో శేఖర్ భాష సంథింగ్ ఇంకో 2-3 మెంబర్స్ గేమ్స్ ఆడుతున్నారు, ఇలా క్యాచింగ్ చేయడము అలాంటివి ఆడుతుంటే సోనియా తను వచ్చేసి రియాక్ట్ అయింది. ఫుడ్తో అలా ఆడకండి, ఫుడ్ని వేస్ట్ చేయకండి అని చెప్పేసి తను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేసింది. ఆ టైంలో శేఖర్ భాష కొంచెం అగ్రెసివ్ అయ్యాడు. బిగ్ బాస్ చెప్పాడా ఫుడ్తో గేమ్స్ ఆడొద్దని, ఇక్కడ రాసి పెట్టుందా సంథింగ్ అలాంటి మాటలు వాడాడు. ఫుడ్తో గేమ్స్ ఆడొద్దని ఎవరు చెప్పదని, అది మినిమం రెస్పాన్సిబిలిటీ. ఫుడ్ వేస్ట్ చేయకూడదు. మనం అక్కడికి వెళ్ళిందే కొన్ని నేర్చుకోవడానికి, అంటే అందులో మెయిన్ థింగ్ ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని మనం నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళామంటే అది పక్కా. యాక్చువల్గా ఈ శేఖర్ భాష అండ్ సోనియా మధ్య ఈ గొడవలో అసలు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని చెప్పేసి ఇప్పుడే మనం ప్రెడిక్ట్ చేయలేము. ఫుల్ ఎపిసోడ్ రాగానే అది చూసి మనం ఒకసారి డిసైడ్ అయితే అవుదాము. సో ఇప్పటివరకు అయితే ఇది జరిగింది. దెన్ ఈ 7 పేస్ అనేవి ఉన్నాయి కదా, అందులో గెలిచిన 3 పేస్ ఉన్నాయి కదా నిన్నటి దాంట్లో. ఆ 3 జంటలకి ఈరోజు ఒక గేమ్ అయితే ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో చాలా 3 పేస్ పార్టిసిపేట్ చేశారు. నిన్న గెలిచిన 3 జంటలు ఉన్నాయి కదండి, ఆ 3 జంటలకి ఈరోజు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ 3 జంటలు ఎవరంటే నిఖిల్ అండ్ యష్మిక, నైనిక అండ్ నబీల్ అఫ్రిది, శేఖర్ భాష అండ్ బెజవాడ బేబక్క. ఈ 3 జంటలకి ఒక టాస్క్ ఇచ్చారు, లైక్ థ్రెడ్స్ పెట్టేసి దానిలో కింద పడిన వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పేసి అలా. సో ఆ 3 నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆ 3 జంటలలో మోస్ట్లీ 4 members కింద పడిపోయారు. లాస్ట్ మిగిలింది అయితే 2. సో వాళ్ళు వచ్చేసి నిఖిల్ అండ్ నైనిక అయితే 2 అందులో ఉన్నారు. వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మనం టోటల్ కంప్లీట్ ఎపిసోడ్ చూస్తే ఎవరు గెలిచారు అనేది అయితే మనకు అర్థమైపోతుంది. నిఖిల్ అండ్ నైనికలో ఎవరో ఒకరు అయితే టాస్క్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. గెలిచిన వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ అయితే పక్కా ఉంటుంది. ఈ టోటల్ సెకండ్ డే మొత్తంలో జరిగింది అయితే ఇదే అండి. లాస్ట్ అయితే టాస్క్ జరిగింది, టాస్క్ లో విన్నర్ అయిపోయాక డే ఎండ్ అయింది. సో మనం ఈ విన్నర్ ఎవరు అనేది ఫుల్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ Day 2 వరకు అయితే ఇదే అండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు మళ్ళీ వెంటనే అప్డేట్ చేయడానికి రెడీగా ఉంటాను.
హౌస్లోకి ఎంటర్ అయిన ఈ 14 కంటెస్టెంట్లో మీ ఫేవరెట్ కంటెండర్ ఎవరు అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.